పురిట్లోనే పాప చనిపోతే అదే హాస్పిటల్లో పక్క రూంలో డెలివరీ అయిన మా పాపని తీసుకున్నారు. 5,000 రూపాయల కోసం ఒక వ్యక్తి పిల్లల్ని మార్చి జీవితాలను తారుమారు చేశాడండి. మాధవీలత గారి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే ఆ ఇల్లు అమ్మేశారని తెలిసింది. ఆ ఇంటిగల ఆవిడ వాళ్ళకి మీరే ఇల్లు కొనటంలో హెల్ప్ చేశారని చెప్పింది. మాధవీలత గారు ఎక్కడున్నారు? ఆవిడ ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ మాకు కావాలండి. కష్టం బాబు, మాధవీలత ఇప్పుడు ఎక్కడ వెతికినా మీకు దొరకదు. ఎందుకు దొరకదు? ఏమైంది? ఈ విషయం గురించి నాతో చాలాసార్లు చెప్పింది. చనిపోయిన తన బిడ్డ ప్లేస్లో బతికున్న బిడ్డను మార్చడం వల్లే తన జీవితం ఇలా అయిపోయిందని తాను ఎంతగానో బాధపడింది. అదేంటి, అసలేం జరిగింది? అది పాపమో శాపమో తెలియదు కానీ తర్వాత 6 నెలలకి తన భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. ఈ బిడ్డని పెట్టుకొని తన ఒంటరి జీవితాన్ని మొదలుపెట్టింది. దురదృష్టం కొద్దీ తన భర్త చనిపోయిన 3 నెలలకే తనకి 4th స్టేజ్ క్యాన్సర్ అని తెలిసింది. డాక్టర్లు బ్రతకడం కష్టమని చెప్పారు. 2 సంవత్సరాల క్రితం వరకు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేసేది. చాలా హాస్పిటల్లో తిరిగింది, కానీ ఎక్కడా తగ్గలేదు. చివరి దశలో గంగలో కలిసిపోతానని చెప్పేది. అయ్యో, మరి ఆవిడ దగ్గరున్న పాప? ఆ పాపని ఏదో ఆశ్రమంలో జాయిన్ చేశానని చెప్పింది. అది ఏ ఆశ్రమం? మీ దగ్గర ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? తను చెప్పలేదు, నేను అడగలేదమ్మా. అప్పటికి నేను ఏ హాస్పిటల్లో అయితే పిల్లల్ని మార్చారో అక్కడికి వెళ్ళి పాప తల్లిదండ్రులు ఎవరో కనుక్కొని తిరిగిచ్చే ప్రయత్నం చేయమని చెప్పాను. అక్కడికి వెళ్తే పోలీసులు, కోర్టులు అంటూ తిరగాల్సి వస్తుందేమో అని, కొత్త సమస్యలు వస్తాయేమో అని తను వెళ్ళలేకపోయింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మీరొచ్చారు. నాకు తెలిసి ఈ పాటికి మాధవీలత చనిపోయి ఉంటుంది. ప్లీజ్ అండి, మీకేదన్నా గుర్తుంటే చెప్పండి. ఆ పాప నా ఫ్రెండ్ సంధ్య పాప. పాప ఉంటే తప్ప తను సంతోషంగా ఉండదు. ఆ రోజు 5,000 రూపాయలకి ఒకతను కక్కుర్తిపడి అలా పిల్లల్ని మార్చడం వల్లే చనిపోయిన పాప తన పాపే అనుకుని నా ఫ్రెండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరకం అనుభవిస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా తనకి తన కూతురు బ్రతికే ఉందనే విషయం తెలియదు. ప్లీజ్, మీకేదైనా గుర్తుంటే నాకు కాస్త చెప్పండి. ఒక్కసారి ఆలోచించుకుని చెప్తారా? లేదమ్మా, ఆవిడ చివరిసారిగా నాకు ఫోన్ చేసి 2 సంవత్సరాలైంది. ఆవిడ నాకు ఫోన్ చేయడం లేదని నేను తిరిగి కాల్ చేస్తే ఆ నెంబరు పనిచేయడం లేదు. పాపని ఏ ఆశ్రమంలో పెట్టిందో నాకైతే తెలియదమ్మా. కావాలంటే తను వాడిన ఫోన్ నెంబరు మీకైతే ఇస్తాను. కానీ మాధవీలత ఇప్పుడు బ్రతికి ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. తను పాపని ఏ ఆశ్రమంలో చేర్పించిందో తెలుసుకోవడం చాలా కష్టం అమ్మా. సార్, ఆవిడ వాడిన ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అవైనా ఇస్తారా మాకు? ఒక్క నిమిషం బాబు. అయ్యో, ఇప్పుడు సంధ్య కూతురు బ్రతికే ఉన్నా ఎక్కడుందో తెలుసుకోలేని పరిస్థితి. సంధ్యకి నీ బిడ్డ బ్రతికే ఉందని చెప్పలేని పరిస్థితి. చెప్తే కూతురు జాడ తెలియక సంధ్య ఎంతగానో పిలవలాడిపోతుంది. ఎవరో సంధ్య బిడ్డని మార్చి ఆ ప్లేస్లో చనిపోయిన బిడ్డని పెట్టడం ఏంటి? బిడ్డని తీసుకెళ్ళని వాళ్ళు ఇలా అర్ధాయుషుతో వెళ్ళిపోవడం ఏంటి? ఈ పెద్ద ఆయనేమో
అసలు ఆవిడ బ్రతికి ఛాన్సే లేదంటున్నారు. మరి పాప ఏ ఆశ్రమంలో ఉందని మనం వెతికి తీసుకుని రావాలి. మేడం, మీరు కూడా సైన్ చేయండి. దివ్య, కొత్తింటికి వెళ్ళాక నువ్వు నన్ను మర్చిపోవు కదా. నా వల్ల కావట్లేదే. నేను వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. ఉండండి సార్, పాపని తీసుకొస్తాను. ఒక్క నిమిషం. ఏ భూమి, ఏంటే దాని అదృష్టం బాగుండి దివ్యని ఒక కుటుంబం దత్తత తీసుకుంటున్నారు. దాన్ని వెళ్ళనివ్వవా? ఏ దివ్య, నువ్వు వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండు. వాళ్ళకి మంచి బంగ్లా ఉంది, కారుంది, ఆడుకోవడానికి గార్డెన్ ఉంది. అక్కడ నీకు అన్నీ ఉన్నాయి. ఇంకా నువ్వు భూమి గురించి ఆలోచిస్తున్నావు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. అక్కడ నీకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు. ఎంతమంది ఫ్రెండ్స్ దొరికినా భూమి లాంటి ఫ్రెండ్ నాకు దొరకదు కదా మేడం. మాట్లాడితే భూమి భూమి అంటావేంటే? ఏముంది దాని దగ్గర? వాళ్ళతో నువ్వు వెళ్తే నీ భవిష్యత్తు బాగుంటుంది. దివ్య, బయలుదేద్దామా? దుర్ముహూర్తం వస్తే బాగోదు. తీసుకెళ్ళండి. బంగారు తల్లి చిదికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి చిదికిన సెలసిరి మల్లి లోకం తెలియని జాబిల్లి ఓ మల్లి బంగారు తల్లి ఓ మల్లి బంగారు తల్లి వెళ్ళిపోతుంటే నాకు బాధిస్తుంది, కానీ నువ్వు సంతోషంగా ఉండాలి. నీ జీవితం బాగుంటుంది దివ్య. థ్యాంక్ యూ భూమి, వస్తాను. రామ్మా వెళ్దాం. రా. బాయ్ భూమి. బాయ్. కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు, చిన్ననాటి కథలే ఎన్నాళ్ళు వింటావు. కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు, చిన్ననాటి కథలే ఎన్నాళ్ళు వింటావు. తీగనంటుకొని దాగిన పువ్వును తెంచుకోదా కాలం, తీగనంటు పిల్లలు వెళ్ళి చదువుకోండి. పోదా కాలం, రగిలే జ్వాలలు దహించిన రగిలే జ్వాలలు దహించిన మిగిలేదొకటే మమకారం.
మిగిలేదొకటే మమకారం. ఓ మళ్ళీ బంగారు తల్లి, ఓ మళ్ళీ బంగారు తల్లి. అమ్మా, దివ్య కూడా వెళ్ళిపోయింది. నాకంటే దివ్య అదృష్టవంతురాలంట. దివ్యకి మంచి అమ్మ నాన్న దొరికారు. వాళ్ళ ఇంట్లో గార్డెన్ కూడా ఉందంట. దాంట్లో ఆడుకుంటుంది. రోజు స్కూల్కి వెళ్తుంది. దివ్య సంతోషంగా ఉంటుంది. కానీ నేను ఒక్కదాన్ని దివ్య లేకుండా ఎలా నిద్రపోవాలమ్మా? దివ్యను తీసుకెళ్ళినట్టు అమ్మ నాన్న వచ్చి నన్ను కూడా తీసుకెళ్తారా? ప్లీజ్ అమ్మా, ఎవరో ఒకరిని నా దగ్గరికి పంపించవా? దేవుడు దివ్య గురించి ఆలోచించినట్టు నా గురించి కూడా తప్పకుండా ఆలోచిస్తారు కదా. దేవుడు నాకు అన్యాయం చేయడు కదూ. మమ్మీకి ఫ్రెండే కానీ నాకు కాదు కదా. ఎవరు పడితే వాళ్ళు వస్తే నేను వెళ్ళి కలవాలా? వాళ్ళతో మాట్లాడాలా? సంధ్య, ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి నువ్వు అదోలా ఉన్నావు. ఇప్పుడేమైంది? మీరేదో పని మీద బయటికి వెళ్తున్నా కూడా నేను రమ్మన్నానని మీ పనులన్నీ పక్కన పెట్టి నా మాట కాదనకుండా అక్కడికి వచ్చారు. కానీ మీకు పాపని చూపించలేకపోయాను. నన్ను క్షమించండి. ఎందుకు సంధ్య ఇలా బాధపడతావు? మనం వెళ్ళగానే పరిగెత్తుకుంటూ రావడానికి ఆ పాప ఏమైనా మన కన్న బిడ్డ? నిన్ను చూడగానే అమ్మ అని ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది? నన్ను చూడగానే నాన్న అని ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తుంది? వాళ్ళ అమ్మ నాన్న మీద ఉన్న ప్రేమ మన మీద ఎందుకు చూపిస్తుంది? పాపలా ప్రవర్తించడంలో తప్పే ఉంది సంధ్య. మన కూతురైతే మనం పిలిస్తే రాలేదంటే బాధపడాలి. అంతేగాని తను వింధ్య కూతురు, వాణి గారింటి బిడ్డ. ఆ పాప పైన మనకి మమకారం ఉండటంలో అర్థం ఉంది, కానీ మన పైన పాపకెందుకు మమకారం ఉంటుంది? పైగా తను చిన్నపిల్ల. నువ్వు వింధ్య ఎంత మంచి స్నేహితులో తనకేం తెలుసు చెప్పు? నువ్వు రాత్రంతా ఈ పాప గురించి ఆలోచిస్తూ తన గురించి గొప్పగా చెప్తుంటే నాకు పాపని చూడాలనిపించింది. ఇప్పుడు కాకపోతే ఏదో ఒకరోజు పాపని చూస్తానులే. నువ్వేం బాధపడకు సంధ్య. ఇలాంటి చిన్న చిన్న విషయాలకే బాధపడితే ఎలా చెప్పు? సంధ్య, ఆ పాప అమెరికాలో పెరిగింది. అక్కడి అలవాట్లు ఎలా ఉంటాయో ఏమో. పైగా పాప ఏదో వీడియో గేమ్ ఏదో ఆడుకుంటుంది. మనం వెళ్ళి డిస్టర్బ్ చేశామేమో. ఇలాంటి విషయాల్లో సర్దుకుపోవాల్సింది మనమే. వింధ్య పైన నీకు హక్కు ఉండొచ్చేమో, కానీ ఏ సంబంధం లేని వింధ్య కూతురు పైన మనకెలా హక్కు ఉంటుంది? తను వింధ్య కూతురు, మన కూతురు కాదు కదా. వింధ్య మీద ప్రేమ మమకారం పెంచుకో, కానీ పాప మీద పెంచుకోకు. ఈరోజు అక్కడికి వెళ్ళాక పాపలా మాట్లాడిందని నేనేమనుకోవడం లేదు.
నువ్వు కూడా దీని గురించి వదిలే సంధ్య. సారీ అండి, అను మీ కూతురని చెప్పలేను. మీరన్నట్టు దానికి తెలియదు కదా నేను కన్న తల్లిని అని, మీరు కన్న తండ్రి అని. కానీ కన్న తండ్రికి కన్న కూతుర్ని చూపించలేకపోయానన్న బాధ నాకుంది. అవును, వింధ్య రాజేష్ మా ఇంటికి వెళ్తున్నామని చెప్పారని వాణి అత్తయ్య చెప్పింది. ఇంతవరకు రాకపోవడం ఏంటి? ఏదైనా పని మీద బయటికి వెళ్తే రిటర్న్లో వచ్చేటప్పుడైనా రావాలి కదా. నాకంటే కూడా వింధ్యకి రాజేష్కి ఈ ఊర్లో ముఖ్యమైన పనే ఉంటుంది. పద. ఏదో ఆశ్రమంలో జాయిన్ చేశానని చెప్పింది. 2-3 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడికి వచ్చుంటే మీకు పాప దక్కేది. వింధ్య, నువ్వు డిసప్పాయింట్ అవ్వకు. ఆ మాధవీలత ఫోటో, ఫోన్ నెంబర్ తీసుకున్నాం కదా, ఖచ్చితంగా పాపని వెతికి పట్టుకుందాం. ఎలా వెతికి పట్టుకుంటామండి? భర్త చనిపోయాడు, ఆవిడకేమో క్యాన్సర్, 2 సంవత్సరాల నుంచి కాంటాక్ట్లో లేదు, ఫోన్ నెంబర్ ఏమో పనిచేయట్లేదు. మాధవీలత ఫోటో పట్టుకుని అసలు మనం ఎలా వెతుకుతామండి? అసలు ఎక్కడైనా వెతుకుతాం? ఒకవేళ వెతికినా ప్రయోజనం ఏమైనా ఉంటుందా? పాప ఏ ఆశ్రమంలో ఉందో అసలు మనకెలా తెలుస్తుంది? అన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఇండియాకి వచ్చిందే సంధ్య గారి మొహంలో ఆనందం చూడటం కోసం. సంధ్య గారిని తన కూతుర్ని కలుపుతాం. నీ ఫ్రెండ్ సంతోషంగా ఉంటుంది, అది నువ్వు చూస్తావు, నన్ను నమ్ము. మీరన్న మాట నిజమైతే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరండి. వింధ్య, ఖచ్చితంగా నేను చెప్పినట్టే జరుగుతుంది. సరే, పాప ఒక్కతే ఏం చేస్తుందో ఏంటో, అమ్మ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. పద రా. రాజేష్, ఎక్కడికి వెళ్ళారా? ఫోన్ చేస్తేనేమో అదిగో వస్తున్నాం, ఇదిగో వస్తున్నాం అని చెప్పి పొద్దుననగా వెళ్ళి ఇప్పుడొస్తారా? అసలు ఏమైనా తిన్నారో లేదో? త్వరగా ఫ్రెష్ అవ్వండి, భోంచేద్దురు గాని. అత్తయ్య, అను భోజనం చేసిందా? అను బంగారం అమ్మా. చక్కగా తనకు నచ్చినవన్నీ తెప్పించుకుని భోంచేసింది. ఈ రోజంతా వీడియో గేమ్స్ ఆడుకుంది. కొద్దిసేపటి క్రితమే పడుకుంది. అక్కడి టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ వేరు కదా. నిద్రపోయే టైమింగ్స్ చేంజ్ అవ్వడం వల్ల పాప డీప్గా నిద్రపోతుంది. అత్తయ్య, అను వల్ల అయితే మీకేం ఇబ్బంది కలగలేదు కదా? చచా, మా అమ్మ వల్ల నాకేం ఇబ్బంది ఉంటుంది? నేనే అనుకి ఇక్కడ పద్ధతులు, ఈ ఇల్లు నచ్చుతాయో లేదోనని నేను చాలా టెన్షన్ పడిపోయాను. మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతుంది. అవును, మీరు ఉదయం నాతో సంధ్య వాళ్ళింటికి వెళతామని చెప్పి వెళ్ళారు. అక్కడికి వెళ్ళలేదా? అంటే అత్తయ్య, అది వెళ్ళాలనుకున్నాం కానీ కుదరలేదు అత్తయ్య. వచ్చేటప్పుడైనా వెళ్ళి కలవచ్చు కదా. రాలేదని సంధ్య ఎంత బాధపడుతుంది చెప్పు. సంధ్య ఎందుకు బాధపడుతుంది అత్తయ్య? మేము వస్తామని సంధ్యకేమీ చెప్పలేదు కదా. మీరు చెప్పకపోయినా నేను చెప్పాను కదా.
మీరు చెప్పడం ఏంటత్తయ్య? అవునమ్మా, సంధ్య శ్రీకర్ని తీసుకుని ఇంటికొచ్చింది. శ్రీకర్ని తీసుకొచ్చిందా? ఎప్పుడొచ్చింది? అనుని చూపించాలని శ్రీకర్ని తీసుకుని ఎంతో ఆతృతగా వచ్చింది. అను ఆ టైంలో ఏదో వీడియో గేమ్ ఆడుతుంది. కాస్త బయటకొచ్చి కనిపించి వెళ్ళమని చెప్పాను. కానీ మా అమ్మకి ఫ్రెండ్ కానీ నాకు ఫ్రెండ్ కాదు కదా అని అను ఎంత బాగా మాట్లాడిందో తెలుసా? అది మాట్లాడుతుంటే చిన్నప్పుడు నేను మాట్లాడినట్టే అనిపిస్తుంది. సంధ్య వస్తే అను బయటికి రమ్మని అడిగితే కనీసం తను బయటకు కూడా రాలేదా? శ్రీకర్ గారికి కనిపించలేదా? చిన్నపిల్ల కదమ్మా. సంధ్య నీ ఫ్రెండ్ అన్న సంగతి మనకి తెలుసు కానీ పాపకు తెలీదు కదా. అప్పటికే చెప్పాను, చిన్నప్పుడు నీకు పాలిచ్చింది అని చెప్పి. అయితే ఏం చేయమంటావు అనింది. ఈరోజు కాకపోతే రేపెప్పుడైనా తీసుకెళ్లి చూపించొచ్చులే. ఇప్పటికే లేట్ అయింది. మీరు ఫ్రెష్ అయ్యి వస్తే నేను భోజనం వడ్డిస్తాను. లేదత్తయ్య, సంధ్య శ్రీకర్లకి నేను అనుని చూపించాల్సిందే. ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకు వింధ్యా? పాప నిద్రపోతుంది కదా. పర్లేదత్తయ్య, అయినా సరే సంధ్య శ్రీకర్లకి నేను అనుని చూపించాల్సిందే. వింధ్యా, అను, నాకొక్క మాట చెప్తే నీకు చూపించడానికి నేను తీసుకొచ్చేదాన్ని కదే. శ్రీకరం, ఈ పాపం చూస్తుంటే మన సొంత పాపం చూస్తున్నట్టుందిరా.